క్వాడ్స్ అక్రమ కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీలో అయితే కొనసాగుతున్నారు. నిన్న రెండవ రోజు విచారణను రెవెన్యూ మైనింగ్ అధికారులు లాయర్ సమక్షంలో విచారణ జరిపారు పోలీసులు. అధికారులు కాకాణిని 40 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇక రెండవ రోజు కూడా విచారణకు సరిగ్గా సహకరించలేదనే తెలుస్తోంది. మైనింగ్ అక్రమాల గురించి అడిగిపోయినప్పుడు మర్చిపోయాను తెలియదు అని సినిమా స్టైల్లో ఆన్సర్స్ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరికి ఎంతెంత నగదు బదిలీలు జరిగాయి అన్ని కొన్ని సాక్ష్యాలు చూపించి మరి అధికారులు విచారణ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో వినియోగించిన వాహనాల నెంబర్లు, క్వాడ్స్ లెక్కలు, కేసులో ఉన్న 11 మంది వాంగ్మూలాలు వినిపించి మరీ విచారణ చేశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ను చూపించి ప్రశ్నలు అడిగారు. ఇవాళ సాయంత్రంతో కాకాణి 3 రోజుల కస్టడీ ముగియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న 3 నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా అరవిందరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, ఈ రోజుతో అంటే 3 రోజుల కాకాణి కస్టడీ కూడా ముగియనుంది. అయితే ప్రశ్నల్లో 40 ప్రశ్నలు నిన్న సంధించినప్పుడు కూడా ఆయన సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు, విచారణకి సహకరించలేదు అంటూనే పోలీసులు చెప్తున్నారు. సో ఫర్దర్గా ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సాధిక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 2 రోజులు పూర్తయింది. ఈ 2 రోజులతో పాటు 3వ రోజు ఈ రోజు కూడా ఈ యొక్క పోలీస్ కస్టడీలో విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. 5 గంటల తర్వాత మళ్ళీ నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారాన్ని కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిని తరలిస్తారు. అయితే ఈ 2 రోజులు సంబంధించినటువంటి విచారణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మొదటి రోజు 22 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ 22 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు మాత్రం ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఏదైతే విచారణకు ఎందుకు హాజరు కాలేదన్నటువంటి విషయానికి, మరోవైపు దీంట్లో క్వాడ్జీ తరలింపులో మీ పాత్ర ఏంటన్న అడిగినటువంటి క్వశ్చన్లకి నాకు సంబంధం లేదు, మరోవైపు విచారణకు హాజరు కాలేదన్నందుకు హైదరాబాద్ లో శుభకార్యం ఉన్నందువల్ల నేను విచారణకు హాజరు కాలేదని చెప్పి కూడా ఇటు కాకాణి గోవర్ధన్ రెడ్డి వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి రోజు పూర్తయి నిన్న 2వ రోజు కూడా పూర్తయినటువంటి సమయంలో నిన్న 40 ప్రశ్నలు కాకాణి గోవర్ధన్ రెడ్డిని అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క 40 ప్రశ్నలకు గాను ఈ యొక్క ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఈ 2వ రోజు జరిగినటువంటి విచారణలో రాష్ట్ర అధికారులు గాని రాష్ట్ర నాయకులు గాని ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పాత్ర ఏంది, వారితో ఎలాంటి లావాదేవీలు జరిగాయి, వారికి ఎలాంటి లావాదేవీలతో పాటు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, వారిలో ఎవరెవరి పాత్ర ఉంది అన్నటువంటి విషయాలన్నిటిని కూడా క్షుణ్ణంగా వారిని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాంతో పాటుగా బ్యాంకు లావాదేవీలతో పాటు ఖాతాలు కూడా అన్ని కూడా ఆయనకి ఎదురుగా వీడియో ప్రూఫ్స్ తో సహా అక్కడ చూపించి ప్రశ్నలు అయితే అడిగినట్లుగా తెలుస్తా ఉంది. అయితే అడిగినటువంటి నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు చాలా వాటికైతే సమాధానం చెప్పలేదు. అయితే నాకు సంబంధం లేదు, మీరు మా న్యాయవాది సలహా తీసుకొని న్యాయవాదితో మాట్లాడాల్సింది కానీ కూడా వాళ్ళకి సలహా ఇచ్చినట్లుగా పోలీసులకు సలహా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు వీడియో ప్రూఫ్ తో చూపించడం, అదేవిధంగా A1, A2, A3 నిందితుల యొక్క స్టేట్మెంట్ రికార్డును కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి చూపించడంతో కొంతసేపు ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క 2 రోజుల విచారణలో పోలీసులకి సహకరించాలనేది మటుకు జరుగుతున్నటువంటి చర్చ. ఈ నేపథ్యంలోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి 3వ రోజు కూడా చర్చించున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కస్టడీ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేస్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ పిటిషన్ రేపు వాదనలు జరగనున్నాయి. దాంతో పాటుగా రిమాండ్ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి 14 రోజుల రిమాండ్ విషయంలో కూడా రేపటితో ఈ యొక్క రిమాండ్ కూడా పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇంకా మరిన్ని ప్రశ్నలు మరిన్ని ఎవిడెన్స్ తో కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారిస్తారని కూడా సమాచారం తెలుస్తా ఉంది. ఈ ఎవిడెన్స్ ఏదైతే వారి దగ్గర ఉన్నటువంటి గతంలో విచారించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి వీడియో ప్రూఫ్ తో ఇటు లాయర్ ముందు, ఇటు రెవెన్యూ, మైనింగ్ అధికారులు వీళ్ళందరి ముందు కూడా ఈ యొక్క వీడియో ప్రూఫ్స్ తో కాకాణి గోవర్ధన్ రెడ్డికి చూపించి వారికి సంబంధించినటువంటి విచారణల్లో డీటెయిల్స్ అన్ని పూర్తిగా బయటకు రాబట్టేందుకైతే పోలీసులు ఎక్కువ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరోవైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి నుంచి అయితే ఇటు విచారణలో సహకరించడం లేదని అయితే పోలీసుల నుంచి చెప్తున్నటువంటి వాదన ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి గతంలో 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే విచారణకు హాజరు కాకపోవడము, 2 నెలల పాటు అజ్ఞాతంలో ఉండడము, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి విచారణ ఇచ్చినటువంటి 12 మంది కావచ్చు, దాంతో పాటుగా కేసులో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కాకుండా మరో 10 మంది వీరందరినీ విచారించిన నేపథ్యంలో వీరందరూ కూడా దాదాపుగా 6 మంది కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే చేశాము, కాకాని గోవర్ధన్ రెడ్డి నేను చూసుకుంటాను మీరు చేయండి అని చెప్పి చెప్తేనే జరిగిందని చెప్పి కూడా మరోవైపు వారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ స్టేట్మెంట్ అంతా కూడా నిన్న 2వ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారించేటువంటి క్రమంలో ఆ యొక్క స్టేట్మెంట్ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చూపిస్తే నాకు నాలెడ్జ్ లేదు, నాకు దీనికి సంబంధం లేదు, నాకు గుర్తు లేదు, మర్చిపోయానని చెప్పి కూడా నిన్న చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే మరోవైపు ఈ యొక్క కేసులో SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదై ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించారని చెప్పి మరోవైపు భారీ పేలుడు పదార్థాలను కూడా ఉపయోగించారని చెప్పి ఈ యొక్క కేసులో A4 గా కాకాని ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 3 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. రేపు మళ్ళీ ఈ యొక్క బెయిల్ సంబంధించినటువంటి వాదనలు రేపు ఉన్నాయి. అదే విధంగా రిమాండ్ కూడా రేపు ఉంటుంది. అదే విధంగా రిమాండ్ పొడిగిస్తారా ఏంటన్న విషయం పైన కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు A6, A7 గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి వారికి కూడా నిన్న హైకోర్టు నుంచి బెయిల్ రావడంతో వారు నిన్న జైలు నుంచి కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన పోలీస్ కస్టడీ ఒక ఉత్కంఠను అయితే నెలకొనిస్తా ఉంది. ఈ రోజు ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్న విషయం పైన కూడా ఒక చర్చనీయాంశంగా మారింది జిల్లా వ్యాప్తంగా. రాధిక, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. 2వ రోజు కస్టడీలో భాగంగా కాకాడిని 40 ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు పోలీసులు. మిగతా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ని చూపించి సాక్ష్యాధారాలను కూడా చూపించి మరి ఉక్కిరిబిక్కిరి చేశారు పోలీసులు. ఈ రోజు సాయంత్రంతో కాకాని కస్టడీ ముగియనుంది. మరి దీన్ని పొడిగించే అవకాశం ఉందా, ఏ విధంగా ఉంటుందో చూడాలి.